హాయ్ అండి, నేను మీ సుకన్యాని. ఈరోజు గోంగూర పప్పు నా స్టైల్లో చేసి మీకు చూపించబోతున్నాను. ముందుగా కందిపప్పుని ఇలా కడిగి 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగిన కందిపప్పులో ఇవన్నీ వేసేసుకోవాలి. దీనిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కలియబెట్టి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నానబెట్టుకున్న కందిపప్పుని ఉడికించుకుందాం. ముందుగా మనం ఆయిల్ వేసుకున్నాం కదా, అది ఎందుకు వేసుకున్నామంటే ఈ పప్పు పొంగకుండా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, కందిపప్పు ఉడికిపోయింది. ఉడికిన కందిపప్పులో 2 స్పూన్ల కారం వేసుకుందాం. కారం ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ముందుగానే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం సరిపోతుంది. ఈ కారం వాసన పోయేదాకా కొంచెం సేపు ఉడికించుకుందాం. పప్పు ఒక పక్క ఉడుకుతుంది. ఈ గోంగూరని శుభ్రం చేసుకొని ఇలా ఉడుకుతున్న పప్పులో వేసేయాలి. 200 గ్రాముల కందిపప్పుకి 1 కట్ట గోంగూర సరిపోతుంది. గోంగూర కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. పప్పులో ఈ గోంగూర ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. దీనిలో కల్లుప్పు వేసుకొని రుబ్బుకుందాం. ఏ కూరలోనైనా కానీ కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. రుబ్బుకున్న గోంగూర పచ్చడిని ఇలా గిన్నెలో వేసుకోవాలి. నేనైతే తాలింపు పెట్టట్లేదండి, ఎందుకంటే తాలింపు లేకుండా ఇలా అయితేనే నాకు ఇష్టం. మీకు కావాలనుకుంటే తాలింపు వేసుకొని తినొచ్చు. నా స్టైల్ గోంగూర పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? వేడి అన్నంలో గోంగూర పప్పు, నెయ్యి, వేయించిన ఊరగాయలు, వేయించిన వడియాలతో గోంగూర పప్పుతో రెడీ. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.